బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం 2వ భాగం. మనం నిన్న 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. అందులో పరమాత్మ తత్వానికి ఆ అవగాహన, అక్షరము, అసలు బ్రహ్మతత్వము, ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాకపోవడం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నిన్న జరిగిన ఈ మొదటి 14 శ్లోకాల్లో కూడా, అంటే అర్జునుడు అడిగిన 8 ప్రశ్నలకి అది దైవము, అది దైవము, అది భూతము, అది యజ్ఞము, కర్మ, ఆ తర్వాత అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ అది యజ్ఞము ఈ శరీరంలో ఎక్కడుంటుంది, అంత్యకాలమునందు నిన్ను, అంత్యకాలమునందు మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు అనే ప్రశ్నకి మొదటి 7 ప్రశ్నలకి 3వ శ్లోకం 4వ శ్లోకంలో సమాధానం ఇచ్చేశారు. 5వ శ్లోకం మొదలు 8వ ప్రశ్న అయిన అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు అనే దానికి సమాధానం ఇచ్చారు. అంత్యకాలమునందు నన్నే స్మరించుచు నాయందే మనసు లగ్నం చేసిన వాళ్ళు ఖచ్చితంగా నన్నే చేరుకుంటారు. అయితే ఆ క్షణంలోన మనసు లగ్నం చేయడం, దైవం మీద, పరమాత్మ మీద, దివ్యత్వం మీద లగ్నం చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే జీవించి ఉన్నంతకి ఎటువంటి ఆలోచన పరంపర అయితే మనలో ఉంటుందో ఆఖరి క్షణంలో కూడా అదే ఆలోచన పరంపర కొనసాగుతుంది. సో మనసు లగ్నం చేయడం అనేది సాధ్యం కాదు. అయితే మనసు లగ్నం చేయడం సాధ్యం కాదు, మరి ఆఖరి క్షణాల్లో ఈ దేని మీద అయితే మనం మనసు పెడతామో, మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఆఖరి క్షణంలో అంటే ఈ శరీరాన్ని విడిచిపెడుతున్న క్షణంలో మన దృష్టి దేని మీద ఉంటుందో మరు జన్మ, రాబోయే జన్మ కూడా అటువంటిది అయ్యి ఉంటుంది. ఆశ, మోహము, పాసము మీద ఉంటే దానికి సంబంధించిన జన్మే తెచ్చుకుంటాము. ఎవరి మీద పాసంతో ఉంటామో వాళ్ళని దగ్గర రిలేషన్ గా తెచ్చుకుంటాము. వాళ్ళకి దగ్గరగా ఉండేటట్టుగా, ఆ జన్మంతా కూడా వాళ్ళకి దగ్గరగా ఉండేటట్టుగా తెచ్చుకుంటాం. అందుకే మనకి వంశీ సార్ ఏం చెప్తారు, అటాచ్మెంట్, డిటాచ్మెంట్. మనకున్న ఈ శరీరము, ఈ ఆస్తిపాస్తులు, ఇల్లు, వాకిళ్ళు, డబ్బు, ధనము, బంగారము, చీరలు, ఇవన్నీ కూడా వస్తుదాయం అంటే విషయాలు. ఈ విషయాల పట్ల మోహం మనలో ఉంది అంటే మళ్ళీ ఈ విషయాల మీదే అటాచ్మెంట్ తో ఉండిపోతాము. దానికోసమే పరితపిస్తూ ఉంటాము. ఎన్నాళ్ల వరకు కూడా ఏమంటాము, ఆ తాపత్రయంతో అర్థబౌండ్గా కూడా ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవించి విన్నగా ఏ వస్తు సముదాయం అయితే మనకి ప్రాప్తించిందో వాటిని చక్కగా అనుభవించి వదలాల్సి వచ్చినప్పుడు వదలాలి. అవి ఉన్నంతకి వాటిని అనుభవించాలి. వదలాల్సిన సమయం వచ్చినప్పుడు వాటిని మనం వదలడమో, మనల్ని అవి వదలడమో, ఏదో ఒకటి జరిగేటప్పుడు అంగీకరించగలగాలి. అది లేకపోతే నేను బతకలేను అన్నంత అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతే ఇబ్బంది పడతాము. అందుకే అంత్యకాలమునందు మనస్సున ఎటువంటి ఆలోచన వస్తుందో మరుజన్మ దానికి రిలేటెడ్ గానే ఉంటుంది, అటువంటిదే వస్తుంది. అయితే అంత్యకాలమునందు మనస్సుని పరమాత్మ మీద లగ్నం చేయాలంటే ఏం చేయాలి? జీవించి ఉన్నంతకి పరమాత్మతో కనెక్టివిటీలో ఉండాలి. అంటే దైవంతో, దివ్యత్వంతో అనుసంధానమై ఉండాలి. ఎప్పుడు కూడా దైవం పట్ల విశ్వాసం, అనన్య భక్తి, అనన్యమైన దృఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరిగినా కూడా
ఏం జరిగినా కూడా, ఎటువంటి సంఘటన జరిగినా కూడా, మంచి జరగని, చెడు జరగని, ఏం జరిగినా కూడా సుఖం వచ్చింది నా వల్లే వచ్చింది, నేను ఎంత కష్టపడ్డాను కాబట్టి వచ్చింది అనుకోకుండా, నేను ఎవరికో ఆనందాన్ని ఇచ్చాను, ఆ ఆనందం యొక్క ఫలితం ఇప్పుడు విశ్వం నాకు ఇస్తుంది అని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. ఆస్వాదించి పక్కన పెడతాం. లేకపోతే నేను చేసిన దాని ఫలితం ఇది అని చెప్పి మనం గర్వంలోకి వెళ్తాం. ఆ క్షణం గర్వంలోకి వెళ్ళడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఆ గర్వంలో ఉన్న మనము వెంటనే దిగిపోతామా? అది అలా ముదిరిపోదు. దాని యొక్క ప్రభావం మన మీద ఇంకా ఇంకా ఉండదు. ఈ ఈ ఇది మనల్ని ఒక రకమైన అహంలోకి తీసుకెళ్ళదు. నేను గొప్ప అనే భావనలోకి తీసుకెళ్ళదు. ఎప్పుడైతే ఈ భావన మొదలైందో అది మెల్లగా మోహం అవుతుంది. మోహం వచ్చిందా జ్ఞానం కప్పివేయబడతది. ఓకే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని అవేర్‌నెస్ ఉండాలి. అందుకని ప్రతి క్షణం కూడా పరమాత్మతో కనెక్టివిటీ అంటే ఏంటి? ఇది నా యొక్క నేను ఈ సంతోషాన్ని నేను పొందాను అంటే నేను ఎవరికో సంతోషాన్ని ఇచ్చాను. ఈ బాధ నేను పొందాను అంటే నేను ఎవరికో బాధనిచ్చాను అనే అవగాహన ఉన్నంతకి మనం ఏం చేస్తాము? పరమాత్మ థ్యాంక్ యూ అని చెప్తాం. బాధొచ్చిందంటే, అయ్యో! మాస్టర్స్ నాకింత బాధొచ్చిందంటే నేను ఎవరికో బాధ పెట్టానే, ఇటువంటి బాధ ఎవరికో ఇచ్చానే, దయచేసి నాకు చూపించండి అని వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం. మనకి ప్రశ్న వచ్చిన మరుక్షణం సమాధానం కోసం మాస్టర్స్, యూనివర్స్, విశ్వం, విశ్వాత్మ, దైవం, మనకి ఏ దైవం పట్ల విశ్వాసం ఉంటే ఆ దైవం ఆ దైవం దగ్గరికి వెళ్తాం. మన ఆలోచన వెళ్ళిపోతుంది. మనం వెళ్తాం అంటే ఇప్పుడు మనం అర్జెంట్ కారు, బస్సు చేసుకొని వెళ్తామని కాదు. మన ఆలోచన వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది హెడ్ ఆఫీస్ మనకి. మన విశ్వాసం అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. మన విశ్వాసం అంత స్ట్రాంగ్‌గా ఉంటే ఏ డౌట్ వచ్చినా కూడా టింగ్ హెడ్ ఆఫీస్ దగ్గరికెళ్ళిపోతాం. చూడండి మనకిప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది బుర్రలోన. వెంటనే ఫోన్ తీసి వాళ్ళకి ఫోన్ కొడతాం. ఇదేంటి నేను మర్చిపోయాను. దీని సంగతి ఏంటి అని అడుగుతాం. కదా! అదే విధంగా డైరెక్ట్‌గా మనం నమ్మిన దైవం దగ్గరికి మనం వెళ్లి సమాధానం తెచ్చుకుంటాం. ఇలాగ ప్రతి క్షణం ఎప్పుడైతే ఈ కనెక్టివిటీలో ఉంటామో జీవించి ఉన్నంతకి, ఆఖరి క్షణంలో కూడా అదే కనెక్టివిటీ వస్తుంది. అందుకే నిరంతర సాధన అని చెప్పారు. చెప్పాక ఇప్పుడు 14వ శ్లోకంలో ఏం చెప్పారు? చూడండి 14 నిన్న మనం 14 చెప్పుకున్నాము. అక్కడి నుంచి మొదలు పెడదాం. ఓకే. ఎందుకంటే ఇవి విడదీసి ఇది ఇంతవరకే ఆ తర్వాత శ్లోకానికి దీనికి సంబంధం లేదనడానికి లేనే లేదు. భగవద్గీతలోన ప్రతి శ్లోకానికి దాని ముందు శ్లోకము, దాని ముందు అధ్యాయము, దాని వెనక శ్లోకము, దాని వెనక అధ్యాయము, వెనక చెప్పబడిన శ్లోకాలు అన్నిటితో కూడా అనుసంధానం ఉంటది. కనెక్టివిటీ ఉంటది. ఒక ప్రశ్న నుంచి కొన్ని సమాధానాలొస్తాయి. ఆ సమాధానాల నుంచి ఒక ప్రశ్న వస్తది. ఆ ప్రశ్న నుంచి ఇంకొన్ని సమాధానాలొస్తాయి. సో, ప్రతి దానికి ఒక అనుసంధానం. సమాధానాలు అంటే ప్రతి శ్లోకానికి కూడా ఇంటర్ కనెక్షన్ ఉంది. సో, లేదు అనుకోవద్దు. ఓకే. 14వ శ్లోకం చూద్దాం మళ్ళీన. పార్థ నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తము నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి సహజంగానే నేను లభింతును. అంటే ఎవరైతే ఈ దివ్యత్వంలో అనుసంధానమై నిత్యము నిరంతరము అనన్య భావముతో, ఇక్కడ నిత్యము అని వదిలేయలేదండి, నిరంతరం అని కూడా అన్నారు. అంటే సమయంలోన సమయం లేని టైంలో, అంటే ఇప్పుడు మనం ఎరుకలో ఉన్నాం, అంటే జాగృతావస్థలో ఉన్నాము, మనకి టైం తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? 1 మినిట్ గడిచింది, 15 మినిట్స్ గడిచింది, 30 మినిట్స్ గడిచింది, తెలుస్తుంది కదా! ఇది నిత్యం. నిరంతరము అంటే మనం నిద్రపోయాము, లేదంటే ధ్యానంలో ఉన్నాము. చూడండి ధ్యానంలో ఉన్నప్పుడు ఎంతసేపు కూర్చున్నామో మనకు తెలీదు. అవి కొత్తలో ఏం పెట్టుకునేవాళ్ళం? అలారం పెట్టుకునేవాళ్ళం. ఆ అలారం మోగితే గంట అయ్యింది అని చెప్పి అలారం ఆపి, అంటే కళ్ళు తెరవకుండా అలారం ఆపి, బంద్ చేసి కాసేపు అలాగా బయటికి రావడానికి ట్రై చేసేవాళ్ళం. అంటే ఆ అలారం మోగేంత వరకు కూడా ఇంత సమయం అయిందని మనకు తెలీలా. జాగృత నుంచి మనం తప్పుకున్న మరుక్షణం మనకు సమయం తెలీదు. అది నిరంతరము. అంటే ఆ క్షణంలో కూడానా? అంటే సమయం యొక్క అనుభవం ఉన్నప్పుడు, సమయం యొక్క అనుభవము దాటినప్పుడు. 2 స్థితుల్లో కూడా అంటే నిత్యము, నిరంతరము. అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు, ఇక్కడ సమయం అంటే ఏంటంటే అవేర్‌నెస్. అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు, అవేర్‌నెస్‌లో లేనప్పుడు కూడానా
చిత్తమును నాయందే నిలిపి. అంటే చిత్తము మన ఆలోచన పరంపర, లేదంటే మన మనస్సు అన్నిట్లో కూడా ఈ పరమాత్మ తత్వమే, దైవత్వం, దివ్యత్వం ఉన్నప్పుడు పురుషోత్తముడైన నన్నే స్మరించుచు ఆ పరమాత్మతో అనుసంధానమై, పురుషోత్తముడు అంటే పురుషులలో కల్లా ఉత్తముడు, అంటే ఈ జీవాత్మలన్నిటిలో ఆత్మలన్నింటిలోకి ఉత్తమమైన ఆత్మ, ఉన్నతమైన స్థితిలో ఉన్న ఉత్తమమైన ఆత్మ. అంటే అన్ని దివ్యత్వపు లక్షణాలేనబ్బా. ఇంకా అన్ని సద్గుణాలే, దుర్గుణాలేం లేవు. అన్ని సద్గుణాలే, అన్ని దివ్యత్వాలే, అన్ని అద్భుతాలే. అది పురుషోత్తముడు. ఆయన నన్నే స్మరించుచు. అంటే ఇక్కడ స్మరణ అంటే ఏంటండి? పరమాత్మ, పరమాత్మ, పరమాత్మ అని తపించడమా? కాదు, కాదు. నేను ఆ దివ్యత్వంలోకి వెళ్ళాలి. నేను అంత దివ్యంగా నన్ను నేను మార్చుకోవాలి. నాలో ఈ దివ్యత్వపు లక్షణాల్ని నేను డెవలప్ చేసుకోవాలి అనే మననం. నా జీవాత్మని కూడా దివ్యంగా మార్చుకోవాలి. నా ఆత్మని దివ్యంగా మార్చుకోవాలి. నా జీవుడుగా ఉన్న నేను దివ్యంగా ఉండాలి. దివ్యమైన ఆలోచనలే చెయ్యాలి. ఆహ్, దుర్గుణాల్ని సద్గుణంగా మార్చుకుంటూ ఉండాలి. నాలో దుర్గుణం స్టార్ట్ అయ్యిందా, దాన్ని నేను పసిగట్టగలగాలి. దాన్ని ఆచరణలో పెట్టకముందే నన్ను నేను ఆపగలగాలి. ఇదండి స్మరించడం. పరమాత్మని స్మరించడం అంటే పరమాత్మ యొక్క ముఖ్య భాగమైన, పరమాత్మ యొక్క డెఫినిషన్‌లో ముఖ్య డెఫినిషన్, ముఖ్య పాయింట్, మెయిన్ పాయింట్ అయిన దివ్యత్వపు లక్షణాలు నాలో ఉన్నాయా లేదా? నాలో నేను ఎంతవరకు డెవలప్ చేసుకోగలిగాను? ఎంత పర్సెంటేజ్ డెవలప్ చేసుకోగలిగాను? కనీసం నా దృష్టి ఈ ఈ ఈ నేను ఎవరికైనా సాయం చేయాలి. ఎవరిని తోలనాడకూడదు. ఎవరిని విమర్శించకూడదు. ఎవరిని తిట్టకూడదు. ఎవరి గురించి తప్పుగా ఆలోచించకూడదు. ఎవరిని కఠినమైన మాటలు ఉపయోగించకూడదు. నా చేతల్లోన, నా చేష్టల్లోన, నా భావనల్లో కూడా ఒక వ్యక్తిని విమర్శిస్తున్నట్టుగా, బాధ పెడుతున్నట్టుగా నేను ఉండకూడదు. ఎవరైనా కొట్టాలి, తిట్టాలి అనే ఆవేశం నాలో ఉండకూడదు. ఇటువంటి ఆలోచన పరంపరలో నేనున్నానా లేదా? ఇటువంటి మననం నాలో అవుతుందా లేదా? ఇది పరమాత్మని స్మరించడం అంటే. స్మరించడం అంటే ధరించడం. వాళ్ళలోని మనం ఏ దైవాన్నైతే నమ్ముతామో, మనకి ఏ దైవం పట్ల అయితే విపరీతమైన విశ్వాసం ఉందో, ఇష్టమండి. ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్ విశ్వాసం వస్తది. చూడండి, స్వతహాగా మనకు కొంతమంది దేవుళ్ళంటే ఇష్టం ఉంటది. వాళ్ళ పేరు తలిస్తే చాలు ఏదో నా దేవుడు అనే ఫీల్ వచ్చేస్తది. ఇప్పుడు మన సుంత మేడం ఉన్నారు. కాళీమాత అంటే మా అమ్మ అంటారు. అంటారా? అనరా? అంటే ఏంటి? ఇది నాది. అంత ఇష్టం అన్నమాట. అంత పిచ్చ కరెక్ట్ చెప్పాలంటే. అంత ఇష్టం. ఆ ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మన విశ్వాసం అటే ఎళ్తది. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక పరిస్థితి వచ్చిందంటే, "అమ్మా నాకు హెల్ప్ చెయ్యి." టక్కన ఎళ్తది కదా ఆలోచన. అంతకుముందు వరకు నాకు సాయి, రామ అని వచ్చేది. ఇప్పుడు ఈ గీతని పట్టుకున్నాక, ఈ గీతని అధ్యయనం చేయగా ఇంక నోటి నుంచి పరమాత్మనే వస్తది. అంటే ఆ కనెక్టివిటీ ఏర్పడిపోయింది. ఆ ఇష్టం ఏర్పడిపోయింది. ఆ ఇష్టం ఏర్పడిపోయినప్పుడు వెంటనే మనం నాకేదో అర్థం కావట్లేదు. నాకు సొల్యూషన్ చెప్పండి. పరమాత్మ హెల్ప్ మీ అని వచ్చేస్తదా లేదా? అంటే మనం ఏం చేస్తున్నాం? వెంటనే ఆ కనెక్టివిటీ అక్కడికెళ్ళిపోతున్నాం. ఆ అడ్రెస్‌కెళ్ళిపోతున్నాం. ఆ ఫోను నంబర్ డయల్ చేసేస్తున్నాం. వాళ్ళతో మాట్లాడేస్తున్నాం. తెలిసి తెలియక జరుగుతుందిది. అంత ఎరుక పెంచుకోవాలి. అదే పరమాత్మని స్మరించడం అంటే. అంటే పరమాత్మ అంటే కాళీమాత పరమాత్మ కాదా? లేదంటే షిరిడి సాయి పరమాత్మ కాదా? లేదంటే శ్రీమన్నారాయణ పరమాత్మ కాదా? లేదంటే విష్ణుమూర్తి పరమాత్మ కాదా? అందరూ పరమాత్మ యొక్క స్వరూపాలే. మనకి దేని మీద ఇష్టం ఉందో అదేనబ్బా! మనం ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఆ మాస్టరే హెల్ప్ చేస్తారు. ఎందుకంటే పరమాత్మ అందరిలో నిమిడీకృతమై ఉన్నాయని చెప్పారు. మనకి కిందటి అధ్యాయంలోన. చూడండి, జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏమన్నారు? ఏ దైవాన్నైతే, ఏ దేవతలనైతే మనం ఆరాధిస్తామో, ఆ దేవతల మీద అయినా సరే మన శ్రద్ధ స్థిరంగా ఉన్నట్టుగా మనల్ని ప్రోత్సహిస్తారు. ఆ దేవతల్ని వీడు శ్రద్ధగా ఉన్నాడు, వీడి సాధనలో కరెక్ట్‌గా ఉన్నాడు, ఏమేమి చెయ్యాలో అయన్నీ చేస్తున్నాడు, వీడికి కావాల్సినది అందించండి అని ఆ దేవతల్ని కూడా ఆయన ప్రోత్సహిస్తారు అని చెప్పారా లేదా? పరమాత్మ తత్వం ఇదే అని చెప్పారు లేదా? ఇట్నుంచి మనల్ని ప్రోత్సహిస్తారు. ఇట్నుంచి ఆ దేవతామూర్తుల్ని ప్రోత్సహిస్తారు. మొత్తానికి మన విశ్వాసం సడిలిపోకుండా మనల్ని స్థిరంగా ఉంచుతారు.
కదా! అటువంటి విధంగా, ఆ విధంగా మనకు ఆ ప్రోత్సాహం దొరుకుతుంది కాబట్టి, మనము ఆ స్థిరత్వం, ఆ మననం, ఆ దివ్యత్వపు లక్షణాల్ని, పరమాత్మ అంటే లక్షణాలు, పరమాత్మ అంటే చైతన్యము, పరమాత్మ అంటే అన్ని రూపాల్లో ఉన్నారు. అన్ని ప్రాణుల్లో ఉన్నారు. అంతటా నిండి నిమిడీకృతమై ఉన్నారు. ఇంక అందులో డౌట్ లేదసల. సో, దాన్ని మనం అర్థం చేసుకోగలగడం. స్మరించుచు సంతతము మత్పరాయడైన యోగికి నేను సులభుడను. ఎవరైతే తనని తాను నిరంతరం, నిరంతరం మలుచుకుంటూ, మార్చుకుంటూ, ఆ మననంలో ఆ దివ్యత్వాన్ని పట్టుకొని, అర్థం చేసుకుంటూ, ప్రతి క్షణాన్ని అవగాహన చేసుకుంటూ ఉండాల్సిన రీతిలో ఉంటారో వాడికి నేను సులభుడను. అంటే వాడు వెతకక్కర్లా. చూడండి, సహజంగానే నేను లభిస్తాను. అనగా అతనికి సహజంగానే నేను లభిస్తాను. అటువంటి వాడికి నేను అవైలబుల్. కళ్ళ ముందే ఉంటా. కాచుకుని ఉంటా. ఎప్పుడూ అక్కడే ఉంటా. కాకపోతే మనం చూడలేకపోతున్నాము. మన దృష్టి ఎక్కడో ఉండడం వల్ల మనం చూడలేకపోతున్నాం. మన దృష్టిని ఆ దివ్యత్వం మీద, ఆ పరమాత్మ తత్వం మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా మనము చూడగలుగుతాము. ఆయన ఎప్పుడూ అవైలబుల్ గానే ఉంటారు. సహజంగా నేచురల్‌గా జరిగిపోద్ది. ఎవరో తెచ్చి అక్కడ కూర్చోబెట్టక్కర్లా. మనకు ఆ క్లారిటీ వచ్చేస్తది. ఒక మాట నుంచి మనకు క్లారిటీ వచ్చేస్తది. ఒక ఆలోచన నుంచి క్లారిటీ వచ్చేస్తది. ఓకే. నాకిదా సందేశం. ఓకే. ఇది నేర్పించడానికి ఈ సంఘటనొచ్చిందా? అర్థమైంది. ఎందుకంటే నేను నా క్వెషన్ ఏసుకున్నాను కదా! ఓహో! అందుకని ఈ సిట్యుయేషన్ వచ్చిందా? అని క్లారిటీ వస్తది. ఎవరిస్తున్నారండి? నిర్వాణమయ కోశం ద్వారా మనము ఈ ఈ విశ్వంతో, ఈ విశ్వాత్మతో, ఈ పరమాత్మతో, ఈ ఈ మొత్తం ఈ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యున్నాం కాబట్టే, మన ఆలోచన మనకర్థమవుతుంది. మన ప్రశ్నకి సమాధానం ఇది అని మనకి క్లారిటీ వస్తుంది. సో, అందుకని పరమసిద్ధిని పొందిన 15 శ్లోకం. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఎవరైతే చూడండి, పరమసిద్ధిని పొందిన యోగులు, పరమసిద్ధి అంటే ఈ పరమ పదాన్ని, ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, సిద్ధింపజేసుకున్నవాడు. ఇదయ్యా పరమాత్మ అంటే నిరంతర కనెక్టివిటీ, అనుసంధానం. నిరంతరం అదే తపనలో, అదే తాపత్రయంలో దైవం అనేది ఇంకెక్కడో లేదబ్బా! నాలోనూ ఉంది. నా బయట ఉంది. నేను నేర్చుకోవాలనుకుంటే నేనొక్క అడుగు ముందుకు వేస్తే 100 అడుగులు మన కోసం వేస్తారు అనేది బాగా అర్థమైంది. ఎందుకంటే ప్రతిసారి నేను ప్రమాదంలో పడబోయే ఇది నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇది నేను అనుభవించాను. అందుకనే ఇంత చక్కగా నాకు అర్థమవుతుంది. ఈ ఈ ఇప్పుడు ఈ భక్తి యోగం అని లేదంటే ఈ పరమాత్మ తత్వము ఇవన్నీ కూడాన అనుభవపూర్వకంగా మాత్రమే అర్థమవుతాయి. అందుకే ఈ అనుభవం అనేది ఎలా ఉంటదనేది మనకు వంశీ సార్ డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ చేసేసారు. మనం ఇక్కడ ప్రశ్న వేసుకుంటున్నాము. ధ్యానం చేస్తున్నాము. మన నిద్ర సమయాన్ని అంటే జాగృతావస్థ నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళే ఈ నిద్ర సమయాన్ని మొత్తాన్ని సాధన సమయం చేసేసారు సారు. ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత. వదిలేసిన వాడికి మనం చెప్పలేం. ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా అనుభవమే. ఏదో ఒక ప్రశ్న మనలో ఉంటది. మనం ధ్యానం చేస్తూ నిద్రపోతాము. ఆ ప్రశ్న మనం అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ యూనివర్స్ దానికి సమాధానం ఇస్తది. మన ఇంకొక 1 అవర్, 2 అవర్స్‌లోనే మన జీవితంలోకి ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది. ఆ ఎరుక మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యూనివర్స్, మాస్టర్స్, మనం నమ్మిన దైవము, హ్మ్, మన 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 చుట్టూ ఉన్న ఈ యూనివర్స్ మనకి సందేశం ఇస్తది. ఏదో జరగబోతోంది. నీ లైఫ్‌లో ఏదో ప్రమాదం రాబోతోంది. గుర్తించు, గమనించు, కొంచెం ఎరుక పెంచుకో అనే అనే అవేర్‌నెస్ ఇస్తది. ఆ అవేర్‌నెస్ ఇచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకోగలిగితే అంటే మనమేంటి నిరంతర ఆ కనెక్టివిటీలోన నిరంతర స్మరణ. నిరంతరం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదో తేడాగా ఉంది మాస్టర్స్. నాకేదో అర్థం కావట్లేదు. ఏదో సంశయంగా ఉంది. ఏదో డౌట్‌ఫుల్‌గా ఉంది. ఏదో తెలుస్తుంది, తెలిసే తెలియనట్టుగా ఉంది అన్నట్టుగా మనకు ఒక్క క్షణం అనిపించినా కూడా సంకేతం వచ్చేస్తది. ఎవరి ద్వారానో, ఒక వీడియో ద్వారానో, ఒక ఆడియో ద్వారానో, ఒక మెసేజ్ ద్వారానో, లేపోతే ఎవరికో వచ్చిన కల ద్వారానో, ఆ కలను డీకోడ్ చేసేటప్పుడు, ఆ కలను వినేటప్పుడు, ఎవరి క్లాసో వినేటప్పుడు, సార్ క్లాస్ వినేటప్పుడు, లేదంటే యూట్యూబ్‌లో జస్ట్ అలాగా దొర్లిస్తుంటే ఏదో ఒక వీడియో మీద సడెన్‌గా అనుకోకుండా క్లిక్ అయ్యి అందులోనో సమాధానం వస్తది. ఇది పరమాత్మ తత్వం కాదు. స్మరణ వల్ల పొందే పరిస్థితి కాదు. ఇది పరమసిద్ధి కాదు.
అదే పరమసిద్ధి. దాని యొక్క చిన్న మచ్చు తునక అనుకోండి, పోని ట్రైలర్ అనుకోండి, అది అనుభవం అయితేనే అర్థమవుతుంది. అందుకే ధ్యానం చేయండి, కర్మధ్యానం చేయండి, జ్ఞాన ధ్యానం చేయండి, యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వండి. మనల్ని మనం విశ్వానికి అనుసంధానం చేసుకున్నప్పుడు ఈ అనుభూతి అనేది అర్థమవుతుంది. ఈ గీతా జ్ఞానం ఇంకా లోతుగా అర్థమవుతది. అందుకే కర్మయోగం అయ్యాక కొంత గ్యాప్ ఇచ్చాం. దగ్గర దగ్గర 2 మంత్స్, 1 ½ మంత్, 2 మంత్స్ గ్యాప్ ఇచ్చాం. ఏంటి? ఈ అనుసంధానం. కర్మ ధ్యానం ద్వారా విశ్వంతో అనుసంధానం అవుతాం. కర్మ తత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల దైవతత్వం, పరమాత్మ తత్వం అర్థమవుతది. అందుకే ముందు కర్మతత్వం చెప్పి తర్వాత పరమాత్మ తత్వం గురించి చెప్తున్నారు. ఈ అనుసంధానము మనల్ని మనం, మన కోరికల్ని, మన పనుల్ని, మనం చేసే పనిని ఇంకా ఎంత అద్భుతంగా చేయొచ్చు. ఎంత చక్కగా సింపుల్‌గా చేసుకుంటూ పోవచ్చు. కష్టపడి, భారంగా, బాధగా చేసే పనిని సులువుగా, ఈజీగా, అవ్వలీలగా చేసుకుపోవచ్చు అనేది కర్మయోగం నేర్పించింది. కర్మయోగం తర్వాత ఇప్పుడు ఈ భక్తి యోగం అంటే పరమాత్మ యొక్క తత్వం. ఆ పరమాత్మ పట్ల విశ్వాసం. అదే భక్తి. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఈ సాధన ద్వారా, విశ్వంతో అనుసంధానం ద్వారా ఇంకా బాగా అర్థమవుతది. అవగాహన అవుతది. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప అంటే ఆ స్థితిని అర్థమైన తర్వాత, ఆ తత్వం అర్థమైన తర్వాత దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన అంటే క్షణంలో జీవితం చాలా చిన్నది. పుట్టుక నుంచి మరణం వరకు ఉన్న సమయం చాలా చిన్నది. వేస్ట్ చేయొద్దు, ఉపయోగించుకోండి అంటారు. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ? క్షణభంగురం అంటున్నారు. అంటే జీవితమే క్షణభంగురం. జననానికి, మరణానికి మధ్యలో ఉన్న ఈ కాలము క్షణభంగురం. ఒక క్షణం మాత్రమే. మళ్ళీ జన్మొస్తది. అదో క్షణం. మళ్ళీ జన్మొస్తది. అదో క్షణం. ఈ పునర్జన్మ క్షణంలో జరిగిపోతూ ఉంటది. దుఃఖ కారణమైన, దుఃఖములకు నిలయమైన, అయ్యో పుట్టారు, అయ్యో చచ్చిపోయాడు, అమ్మో చచ్చిపోతానే, అయ్యో బాధలొచ్చాయే, అమ్మో కష్టాలొచ్చాయే, ఓయమ్మో మూలమ్మో, ఈ బాధలు. అంటే ప్రతి దానికి కూడా ఇంకా ఈ భూప్రపంచం మీద ఎవ్వడికి రాలేదు, నా ఒక్కళ్ళకే వచ్చింది, నా ఒక్కదానికే వచ్చింది అని గోల గోల చేస్తాం చూసారా? జీవించి ఉన్నంతకి అది దుఃఖాలకు నిలయం. ప్రతి క్షణం దుఃఖానికి నిలయం ఎందుకు అవుతది? మన పట్ల మనకి ఎరుక లేని కారణంగా, మన సత్యాన్ని మనం తెలుసుకోని కారణంగా. ఈ క్షణం నాకేదైనా జరిగింది అంటే ఈ క్షణంలో జరిగిన దాని యొక్క ప్రభావము గతం నుంచి వస్తది. దీని యొక్క కారణము గతం నుంచి వస్తది. దీని యొక్క ప్రభావం భవిష్యత్తు మీద పడతది. ఈ రెండిటిని అర్థం చేసుకోగలిగిన వాడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ మధ్యన ఒక మూవీ వచ్చింది. ఎవరు చూసారో లేదో నాకు తెలీదు. 'బ్రో'. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో రిలీజ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ చేశారు. ఏంటి? 'వినోదయ చిత్తం'. ఈ 'వినోదయ చిత్తంలోన కాలం యొక్క ప్రభావం. అసలు కాలం అంటే ఏంటి? ఏ క్షణం మీద ఆధారపడి ఉంది? ఈ క్షణం యొక్క ప్రభావం భవిష్యత్తు మీద ఏ విధంగా ఉంటుంది? అది ఎంత వరకు అర్థం చేసుకోవచ్చు? అర్థం చేసుకున్నవాడు ఎంత హ్యాపీగా ఉంటాడు? అర్థం చేసుకోని వాడు ఎంత గిల్ల 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 కొట్టుకుంటాడనేది పర్ఫెక్ట్‌గా చూపించారు. అవకాశం ఉంటే చూడండి. చూసేంత సేపు కూడా ఫోను పక్కన పెట్టండి. ఆలోచన ఇంకెక్కడో పెట్టకండి. మూవీ మీద, దాని డైలాగ్స్ మీద, తీసే విధానము, ఆ క్యారెక్టర్స్ దాన్ని పట్టుకోండి. లయమైపోండి. అప్పుడు అర్థమవుతది కాలం యొక్క ప్రభావం. పర్ఫెక్ట్. ఓకే. అంటే మనం అర్థమైతే కదా మనం మళ్ళీ అక్కడ కనెక్ట్ అవుతాం. మనం అదే పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. యూనివర్స్‌తో అనుసంధానం అవ్వాలి. విశ్వంతో అనుసంధానం అవ్వాలంటే అది ఎలాగుంటదని టేస్ట్ తెలియాల. కొంచెం టేస్ట్ అర్థమైందనుకోండి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాం. ఎందుకంటే అద్భుతం అది. సో, అంటే లెర్నింగ్ పూర్తయిన వాడు ప్రశాంతంగా ఉంటాడు. జన్మొచ్చిందా? ఓకే. కష్టమొచ్చిందా? ఓకే. బాధొచ్చిందా? ఓకే. సుఖమొచ్చిందా? ఓకే. ఏదైనా ఓకేనబ్బా! ఐ యామ్ రెడీ టు టేక్ ఇట్. ఇది లెక్క. అంటే కాలాతీతంలో ఎక్కువ ఉంటాము. నిర్వాణమయ కోశం ద్వారా
నిరంతరము కూడా ఆ పరమాత్మ తత్వంతో, ఆ విశ్వంతో అనుసంధానమై ఉండి ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెంటనే తెలుసుకోగలుగుతాం కాబట్టి నిశ్చింతగా ఉంటాము. చింత ఉండదు, నిశ్చింత ఉంటది. నిశ్చింత ఉన్నప్పుడు దుఃఖాల యొక్క ప్రభావం మన మీద ఎందుకు ఉంటదండి? వచ్చే సమస్య ఎంత? దానికి మనం పెట్టే గోల ఎంత? ముందు సైజ్ తగ్గుతది. సమస్యని సమస్యగా చూస్తాం. సమస్యని సమస్యగా చూసిన తర్వాత కారణాన్ని వెతుకుతాం. ఇంతేనా? ఓకే. ఎవడి జీవితంలో లేదు ఈ ప్రాబ్లము? ఇప్పుడు మన జీవితంలోకొచ్చింది. వెరీ గుడ్. బావుంది. ఎందుకొచ్చింది? ఏ కారణంగా వచ్చింది? ఇక్కడ నేను విక్టిమా? విక్టిమైజరా? నేను బాధ పెట్టడం వల్ల నాకీ పరిస్థితొచ్చిందా? ఆహ్, నేను బాధితుడినా? 2 చెక్ చేసుకోవాలండోయ్! ఉంటది. మనం బాధితులమైనప్పుడు కూడా మన ఎదుటి వాళ్ళ యొక్క సమస్య వల్ల మనం దాని యొక్క వైబ్రేషన్స్, ఇప్పుడు మన వాళ్ళున్నారు. మన ఇంట్లో ఏదైనా సమస్యొచ్చింది. సమస్య వాళ్ళకే వచ్చింది. అది ఎవరైనా కావచ్చు. మన భర్త కావచ్చు, మన అత్తగారు కావచ్చు, మన ఆడబిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకొక సమస్యొచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం మన మీద ఉండదా? ఇంతైనా ఉంటది. వాళ్ళకొక కష్టమొస్తే వాళ్ళకి అయ్యో! ఏమైందని మనం వెళ్ళాల్సొస్తది. అడగాల్సొస్తది. వాళ్ళకేమైనా కావాలంటే అది చెయ్యాల్సొస్తది. వాళ్ళకి ఎటువంటి పరిష్కారమో కొంచెం వెతకాల్సొస్తది. హాస్పిటల్‌లో ఒక ట్రీట్‌మెంటో లేకపోతే ఇంకోటో లేదంటే వాళ్ళకొక మానసికమైన సమస్యొచ్చిందో దానికి స్వాంతన ఇవ్వడమో ఏదో ఒకటి మన మీద ఎఫెక్ట్ ఉంటదా? ఉండదా? ఉంటుంది. సో, వాళ్ళు విక్టిమ్ అయినప్పుడు నేను విక్టిమైజర్ అవుతాను. దీని వెనక కారణం ఏంటి? ఇప్పుడు నా పాత్ర ఎందుకొచ్చిందిక్కడ? సమస్య వాళ్ళది. నేనెందుకు పాత్రధారినయ్యాను? ఎప్పుడైనా, ఎక్కడైనా నేను ఎవరినైనా అవహేళన చేశానా? వాళ్ళ సమస్యని చూసి నేను తక్కువగా చూసానా? ఏదో ఒకటుంటది. ఏముంది అనేది కారణం తెలిస్తే మనం ఈ క్షణంలో కూడా నువ్వు చేశావు, నువ్వు పొందుతున్నావు అని ఎద్దేవా చేయకుండా, ఓకే. అటువంటి బాధనిస్తే ఇటువంటి బాధొస్తదా? అంటే నేను అటువంటి బాధ ఇవ్వకూడదు. ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళని తక్కువగా చూడకూడదు. ఎద్దేవా చెయ్యకూడదు. అంతే కావాలని అనకూడదు అనేది నా లోపల నాకు అర్థమవుతది. అందుకు నిరంతరం ఏమన్నారు? నిత్యము, నిరంతరము పరమాత్మతో అనుసంధానం. అయిన వాడికే అర్థమవుతది. అలా ఉన్నవాడికే పునర్జన్మ నుంచి విడుదల. అంటే ఇక్కడ 2 కోణాలొస్తాయి. ఈ ఎప్పుడైతే మనము మన కర్మచక్రం నుంచి విడుదల పొందుతూ ఉంటామో, కర్మల్ని క్లియర్ చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా జన్మచక్రం నుంచి బయటకొస్తాం. జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కర్మలు ఉన్నా, కర్మచక్రంలో ఇంకా రిలీజ్ అవ్వలా. జన్మచక్రం నుంచి రిలీజ్ అవ్వలా. కానీ ఈ క్షణంలో నేను నా బాధలు, నా కష్టాలు ఎన్ని ఉన్నా కూడా నేను సుఖంగా ఉండగలగాలి అంటే మనం అనుసంధానం. పరమాత్మతో అనుసంధానం. ఈ కనెక్టివిటీలో ఉన్నప్పుడు కారణాన్ని ప్రతి క్షణం చూసుకుంటున్నప్పుడు, ప్రతి క్షణం కారణాన్ని అడగగలుగుతున్నప్పుడు, ఆ దైవం పట్ల విశ్వాసంతో దైవానికి అనుసంధానమై ఉన్నప్పుడు మనకి సమాధానం దొరుకుతది. జన్మ అలానే ఉంటది. కర్మ అలానే ఉంటది. మనలో దుఃఖం అనేది రాదు. వచ్చిన ఆ క్షణంకొస్తది, పోతది. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఉంది కాబట్టి. అందుకని క్షణభంగురమైన పునర్జన్మను దుఃఖ ఏంటిది? దుఃఖములకు నిలయమైన పునర్జన్మ పొందము. మరణమా? రెడీ. జననమా? రెడీ. చూడండి భరతుడికి ఆ సంసారమంతా వదిలేయాల్సొచ్చింది. సన్యాసం వెళ్ళిపోతాను అంటే ఎవడిని ఏ యువరాజుని రాజుగా చెయ్యాలి అంటే అప్పుడు ఆ ఋషి చెప్తారు. ఏమని? విశ్వాన్ని జయించిన భరతుడు తనను తాను జయించలేదు అంటారు. అదేంటి అలా అన్నారు అంటే, మరి నా కొడుకులే అవ్వాలనుకుంటున్నావు తప్ప అర్హత ఉన్నవాడికి రాజ్యం ఇవ్వాలని నువ్వు అనుకోవట్లేదు కదా! అంటే నిన్ను నువ్వు గెలవలేదు కదా! అంటారు. వెంటనే ఆయనకి ఆ రియలైజేషన్ వచ్చింది. అవును కదా! నిజమే కదా! అర్హత ఉండాలి కదా! కేవలం నా నా బిడ్డ అయినంత మాత్రాన అర్హత ఎలాగొచ్చేస్తది? ఈ ఈ రాజ్యాన్ని ఈ ప్రజలందరి మీద అజమాయిషీ చేసేవాడు రాజు కాదు. ప్రజలకి నేను పనివాడిని, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాలి, వాళ్ళని ప్రేమగా చూడాలి, వాళ్ళకి వాళ్ళ అవసరాల్ని అర్థం చేసుకొని తీర్చగలగాలి, ధర్మంలో ఉంచగలగాలి. మెయిన్ అది. ధర్మంలో ఉంచగలగాలి అనే ఆ సమర్థత ఉన్నవాడికే రాజ్యం ఇవ్వాలని చెప్పి మొత్తం అందరికి పోటీ పెట్టారు. గెలిచినోడికి రాజ్యం ఇచ్చారు. మొత్తం అన్ని యాజ్ ఇట్ ఈస్
సువిశాల భరతఖండాన్ని అలానే వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయారు. సాధన చేసుకున్నారు. అక్కడ ఒక జింక పిల్లతో పరిచయం అయింది. ఆ జన్మ పూర్తయిపోయింది. అప్పుడేమన్నారు మాస్టర్స్, "అయ్యో! ఈ జింక పిల్ల మీద చిన్న అటాచ్‌మెంట్ ఉండిపోయిందయ్యా నీకు. ప్రేమ ఉండిపోయిందయ్యా. జన్మ తీసుకో నాయనా" అంటే, "సరే మాస్టర్స్. ఓకే మాస్టర్స్." ఎంత సాధన చేసిన వ్యక్తి మరణాన్ని సులువుగా తీసుకున్నారు. మళ్ళీ జన్మ తీసుకో నాయనా, ఆ రుణం మీద ఆ మమకారం అనే రుణాన్ని తీర్చుకొని వచ్చేసేయి నాయనా అంటే, ఓకే మాస్టర్స్. జింక పిల్లగా జన్మ తీసుకుంటా. దాని కడుపులో బిడ్డగా పుట్టి ఆ మమకారాన్ని తీర్చుకుంటాను. కాకపోతే నాకు గత జన్మల జ్ఞాపకం ఉండాలి. అప్పుడే నేను ఈ జన్మలోన కొత్త తప్పులు చేయకుండా ఉంటా. మనిషిగా పుడితే ఏమో విచక్షణ ఉంటది కాబట్టి ఏం చేస్తాను, దాని బిడ్డగానే పుడతాను. పుట్టి నేను అక్కడ కూడా తప్పులు చేయకుండా ఉండాలి అనే ఎరుకతో జన్మ తీసుకుంటారు. పచ్చగడ్డి ఎండుగడ్డే తింటది జింక పిల్ల. పచ్చగడ్డిలో పురుగులయ్యి ఉంటే అవెక్కడ చచ్చిపోతాయి అనేసి. అలా తినవు అసలు జింకలు. కానీ అతను అలా తింటారు. అదయిన తర్వాత మరి జంతు జన్మ నుంచి డైరెక్ట్‌గా మోక్షం అంటే కుదరదు. మళ్ళీ మానవ జన్మ ఒకటి తీసుకోవాలి. టెస్టింగ్ జన్మ అన్నమాట. అంటే ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానము, ఇంతవరకు ఆత్మలో అప్‌లోడ్ అయిన ఈ సద్గుణాలు, గుణాలు, లక్షణాలు, దివ్యత్వము ఇయన్నీ కూడానా ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలవు? పరీక్ష ఇవ్వాలి గదా! సబ్జెక్ట్ చదివిస్తే సరిపోదు. ఎంతవరకు చదివామో ఎగ్జామ్ రాయాలా. ఎగ్జామ్‌లో పాస్ అయితేనే డిస్టింక్షన్. పాస్ అయితేనే ప్రమోషన్. సో, టెస్టింగ్ జన్మ ఒకటి. జడభరతుడి జన్మ. అక్కడ అన్నీ తెలుసు. అన్నిటిని అంగీకరిస్తారు. ఎన్ని సమస్యలు, ఏ సమస్య అయినా ఆయనకి బాధనివ్వగలిగిందా? ఒక్క క్షణమైనా ఆయన బాధనివ్వగలిగిందా? ఎన్ని దుఃఖాలు లేవు. పాచిపోయిన అన్నం తినడం. మనం తింటామండి? అన్నలు, వదినలు, ఛీ! తూ! నువ్వు పనికిరానోడు, నువ్వు అలగాను, విలగాను ఎన్ని విమర్శలు, ఎన్ని రకాలుగా ఒక నీచంగా, ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా ఊరు జనాలు అందరూ చూసారు. ఆఖరికి ఈ అమాయకుడిని బలిచ్చేద్దామని చెప్పి కాళికామాతకి బలివ్వడానికి రెడీ అయిపోయారు. బలివ్వడానికి రెడీ అయిపోయినప్పుడు కూడానా ఆ కత్తిని దైవంగానే చూసారు. వాళ్ళని దైవంగానే చూసారు. అయ్యో! ప్రాణం పోతుంది. అమ్మో! చచ్చిపోతానని గోలే లేదు. ఏమైందండి? ఎందుకండి? అంత కనెక్టివిటీ ఎలా వచ్చిందండి? దివ్యత్వం. విశ్వంతో అనుసంధానం. నువ్వు నేను వేరు కాదు. ఈ విశ్వమంతా మనమే. ఈ విశ్వాత్మ మనంతా నిండి ఉన్నారు. ఇదంతా సరి అయినదే. ఎప్పుడు సృష్టి సరి అయినదే. పరిస్థితి సరి అయినదే. వ్యక్తులు సరైన వాళ్ళే. మంచి, చెడ అని ఏం లేదు. అంతా దివ్యత్వమే అనే ఆ అవగాహనని అలాగ ఉంచుకోవడం. అదే నిరంతర కనెక్టివిటీ అంటే. అదే పరమాత్మతో అనుసంధానం అంటే. అది పరమాత్మ అంటే. అలా ఉన్నవాడికి దుఃఖాలు ఏం చేయలేవు. ఈ పునర్జన్మ ఏం చేయలేదు. ఏది ఏం చేయలేదు. జన్మొచ్చిందా తీసుకుంటారు. కష్టమొచ్చిందా రెడీ. దేనికైనా రెడీ. అది పరమాత్మ తత్వం అని చెప్తూ ఇక్కడి నుంచి 16 నుంచి 22 వరకు టాపిక్ మారుతది. ఇంతవరకు మనకేం చెప్పారు భగవద్గీతలో? మూడో అధ్యాయం నుంచి. ఎందుకంటే రెండో అధ్యాయం మొత్తం సంక్షిప్త భగవద్గీత. అందులో అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆత్మతత్వం ఉంది. ఏంటిది కర్మతత్వం ఉంది. ఏమంటాము లక్షణాలున్నాయి. అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి మూడో అధ్యాయం నుంచి కర్మతత్వం చెప్పారు. ఓకే. కర్మతత్వం తర్వాత ఆత్మ సంయమనం చెప్పారు. బ్యాలెన్స్ చెప్పారు. కర్మ ద్వారా మనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మన కోరికల్ని ఎక్సెట్రా అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఏది అన్నిటిలో ఉంటూ అన్నిటిలో ఉండకపోవడం, అన్నింటిలోనూ ఉంటూ అన్నిటిలో ఉండకుండా ఉండడం ఎలా అని కూడా నేర్పించారు. ఆ తర్వాత ఏం చెప్పారు? పరమాత్మ తత్వం గురించి చెప్పారు. ఇంతవరకు కూడా పరమాత్మ తత్వం గురించి చెప్పారు. పరమాత్మ అంటే డెఫినిషన్ ఇచ్చారు. ఏంటది? అందరికీ హెల్ప్ చేయగలగడం, బాధ పెట్టిన వాడిని కూడా ఆ పోన్లే తెలియజేశాడులే అని ఆ అవగాహనతో ఉండగలగడం. ఇలాగా ఒక 7-8 డెఫినిషన్లు జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ 16వ శ్లోకం వరకు కూడా పరమాత్మ తత్వంలో ఉన్నవాడు, పరమాత్మ తత్వం అంటే ఏంటో అక్కడ చెప్పారు. ఆ తత్వాన్ని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టిన వాడు ఎంత సుఖంగా ఉంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడనేది ఇక్కడ చెప్పారు. అది భూతం, అది దైవం, అది యజ్ఞం, కర్మ, ఇవన్నీ వీటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి అంత్యకాలమునందు అని చెప్తా. అంటే పరమాత్మ తత్వము ఏ విధంగా ఉంటది, నువ్వు లాస్ట్ మొమెంట్ లో ఆఖరి క్షణాల్లో పరమాత్మని, దైవాన్ని స్మరణ చేయగలిగితే ఆ దైవాన్నే చేరుతాము. చేయలేకపోతే ఏది చేసామో దానికి చేరుతాం. అయితే డోంట్ వరీ, ఇటు రావచ్చు మళ్ళీ.
అయిపోయిందబ్బా, పోనీ ఈ జన్మకి అయిపోయింది, నెక్స్ట్ నేర్చుకుందాం, మనసుని నిగ్రహించడం ఎలాగని నేర్చుకుందాం అని ఆ పరమాత్మ తత్వం యొక్క ఆ అవగాహన రానప్పుడు ప్రయత్నించాము, రాలా, మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ ట్రై చేయొచ్చు, మళ్ళీ ట్రై చేయొచ్చు. మార్గం ఉంది. ఎక్కడ ఎండ్ అంటూ లేదు. ఇక్కడ ఆగిపోయామంటే మరి ఇంక లేదు, నువ్వు నాశనం అనేది లేదు. మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ ప్లే చేయొచ్చు, రెజ్యూమ్ ప్లే చేయొచ్చు అని చెప్తూ ఇక్కడి నుంచి ఏం చెప్తారంటే కాలతత్వం, కాలము యొక్క తత్వం. కాలం అంటే ఏంటి? కాలాతీతం అంటే ఏంటి? కాలతత్వం అంటే ఏంటి? కాలం యొక్క లెక్కలు, కాలం యొక్క గణితాలు, గుణితాలు ఇవన్నీ చెప్తారనమాట. సూపర్ ఉంటది. స్టార్ట్ చేద్దాం. పర్లేదు కదా ఫ్రెండ్స్? ఒక హాఫ్ అన్ అవర్ చెప్పుకోవచ్చు కదా? ఓకే. సో స్టార్ట్ చేద్దాం. 16వ శ్లోకం. అన్ని రకాల తత్వాల్ని బాగా వివరించి 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 చెప్తున్నారు. మరి మనం ఎంతవరకు పట్టుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీను కాలమునకు పరిమితమైనవి, కాని నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ పునర్జన్మ ఎందుకు ఉండదు అంటే కాలాతీతంలోకి వస్తారు కాబట్టి పునర్జన్మ ఉండదు. బ్రహ్మలోక పర్యంతము అంటే బ్రహ్మలోకంతో సహా. ఇప్పుడు బ్రహ్మలోకము, బ్రహ్మ యొక్క వయసు ఇంత, ఇది ఇంత, ఇది ఎన్నో కొన్ని యుగాలు, అర్బుదాలు, కొన్ని అర్బుదాల వరకు ఇదేంటి జీవించి ఉంటది, ఇవన్నీ తెలుసు కదా. ఆ బ్రహ్మలోక పర్యంతము కూడా అంటే అన్ని లోకాలకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకములు పునరావృత్తములు. పునరావృత్తములు అంటే నశిస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి, ఆవృతం అవుతుంటాయి, పునః ఆవృతం అవుతుంటాయి, తయారవుతుంటాయి. ఇప్పుడు తయారైంది మళ్ళీ ఎందుకు తయారవ్వాలా? ఇప్పుడు పుట్టింది మళ్ళీ ఎందుకు పుట్టాలా? ఎలా పుడతది? గిడితే పుడతది. పుట్టింది మళ్ళీ పుట్టింది అంటే ఇక్కడ గిట్టింది అంటే నశించిపోయింది, మళ్ళీ జన్మించింది. సో పునరావృత్తములు అంటే అన్ని లోకాలు కూడా మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటాయి, నశిస్తుంటాయి, పుడుతుంటాయి, నశిస్తుంటాయి, పుడుతుంటాయి. కౌంతేయ, ఈ లోకములన్నీ కాలమునకు పరిమితమైనవి. ప్రతి దానికి ఒక కాల పరిమితి ఉంటది, లైఫ్ స్పాన్. ప్రతిదానికి ఒక కాల పరిమితి అంటే ఒక టైం ఉంటది ప్రతి వస్తువుకి. అది ప్రాణి కావచ్చు, వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, వృక్షం కావచ్చు, గోళం కావచ్చు, ఒక గ్యాలక్సీ కావచ్చు, ఒక విశ్వం కావచ్చు, ఒక తలం కావచ్చు, ఒక లోకం కావచ్చు. ప్రతి దానికి కూడా ఒక ఏమంటాము కాల పరిమితి, లైఫ్ స్పాన్. ఇంతే, నీ వయసు ఇంత, నీ వయసు ఇంత, నీ వయసు ఇంత అని ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటది. కానీ నేను కాలాతీతుడను అంటే పరమాత్మ కాలానికి అతీతంగా ఉంటారు. కాలంలో కాదు, కాలానికి అతీతంగా ఉంటారు. కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకున్నారో వాడికి పునర్జన్మ ఉండదు. పుట్టాను చచ్చాను అనేది ఉండదు. దేనికైనా రెడీ. ఓకే. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఆ స్థితికి వెళ్ళిన వాటికి ఈ కాలం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పురాణాల్లోన. కాలం ఏంటి, కాలాతీతం ఏంటి, ఇది ఎలాగ అర్థమవుతుంది అని. ఒకటి ఇంద్రజమునుడు, ఇంకోటి రేవతి. ఈ ఇంద్రజమునుడు ఎవరయ్యా అంటే జగన్నాథ స్వామి ఆలయం, పూరిలోన జగన్నాథ స్వామి ఆలయాన్ని కట్టిన ఒకానొక మహారాజు ఇంద్రజమునుడు. ఆయన ఉన్న కాలంలో అంటే కొన్ని యుగాల క్రితం ఇది. ఆయన ఉన్న టైం లైన్లోనే ఏంటంటే ఎవరికైనా మనుషులకి బ్రహ్మలోకానికి, విష్ణులోకానికో, కైలాసానికో, ఏ డైమెన్షన్లోకి, ఏ లోకానికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు సాధన చేస్తే ఆ శరీరంతో ఆ లోకానికి వెళ్ళే ఏమంటాము
ఎలిజిబిలిటీ వచ్చేది, అర్హత పొందేవాళ్ళు అనమాట. సో ఈ ఇంద్రజిమ్నుడి అంత సాధన, ఆయనకి అంత ఆ సాధన ద్వారా అంత ఏమంటాము, అంత అర్హతని పొందారు ఆయన. సో ఆయన ఏం చేస్తారు, జగన్నాథ స్వామి ఆలయం కడతారు. కట్టాక బ్రహ్మదేవుడిని, ఆ ఆలయం ఓపెనింగ్ కి బ్రహ్మదేవుడిని ఇన్వైట్ చేయడానికని బ్రహ్మలోకం వెళ్తారు. వెళ్ళి బ్రహ్మగారికి ఇన్విటేషన్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అక్కడ ఎక్కడైతే ఆయన ఆలయం కడతారో అక్కడ ఆలయం ఉండదు. ఉంటుంది కానీ ఆయన కట్టినట్టుగా ఉండదు, మొత్తం మారిపోతది. ఆ ఊరు, ఆ రాజ్యము మొత్తం మారిపోతది. అక్కడ రాజుగా ఇంకెవరో ఉంటారు. ఎవరయ్యా అంటే అతను చోళ గంగాధరుడు. ఈ ఇంద్రజిమ్నుడి యొక్క కొడుకు యొక్క కొడుకు, 3వ తరమో 4వ తరమో అతను ఉంటాడు అక్కడ రాజుగా. వచ్చి అడుగుతారు ఏమని, ఇది నా రాజ్యము, నేను కట్టాను ఈ గుడి, ఇది ఏంటిది, నువ్వెవరు, ఏటి సంగతి అంటే, నువ్వు కట్టడం ఏంటి నాయన, ఈ గుడి మేం కట్టాము ఇప్పుడు, ఇది కొన్ని తరాల క్రితము మా ముత్తాత ఎవరో కట్టారు. అయితే ఆయన ఆ గుడి ఇసుకలోన కూరుకుపోవడం ఏదో జరిగింది, కాలగర్భంలో కలిసిపోయింది, మళ్ళీ అదే స్థలంలో మేము గుడి కట్టాము, ఇంతకీ నువ్వెవరు అంటే, ఓహో నా తర్వాతి తరం వాడివా అని అప్పుడు ఆయనకి రియలైజేషన్ వస్తుంది. ఏమని, ఇక్కడ భూమి మీద ఉండే కాలం ఒకటి, భూమిని దాటి వెళ్లే కొద్దీ కాలం మారిపోతుంది. బ్రహ్మలోకం యొక్క కాలం వేరు, ఇక్కడ కాలం వేరు. ఈ విషయం ఆయనకి తెలియలా. ఈయన వెళ్ళారు, ఇన్విటేషన్ ఇచ్చి వచ్చినాడు, మొత్తం మారిపోయింది. ఆయన భార్య, పిల్లలు, సంసారం, సంతానం ఏం లేదు, మొత్తం మారిపోయింది. ఈయన మాత్రం అలానే వచ్చేసారు. ఇదే విధంగా రేవతి విషయంలో కూడా జరుగుతుంది. రేవతి ఎవరంటే బలరాముడి భార్య. కృష్ణుడు అన్నయ్య బలరాముడు ఉన్నారా, అతని భార్య. ఆమె తపస్సు చేస్తుంది, బ్రహ్మదేవుడి కోసమే తపస్సు చేస్తుంది. ఏమని, ఈ సృష్టిలోనే ఏంటిది శక్తివంతుడైన ఉత్తమమైన వ్యక్తి నాకు భర్తగా రావాలి అని ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తుంది. తపస్సు చేశాక అప్పుడు తండ్రి ఏమో నువ్వు కోరుకున్న భర్త, నువ్వు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న భర్తను కోరుకుంటున్నావో అటువంటి భర్త నీకు దక్కుతాడు అని చెప్పి వరం పొందుతాడు. అయితే తండ్రి ఆ టైంలో అప్పుడు ఆ వాళ్ళు ఉన్న టైంలోన ఆ భూమండలం మీద ఎంతమంది రాజులు ఉన్నారు, ఎవడు ఇంత శక్తివంతుడు అని చెప్పి ఒక లిస్ట్, ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ లిస్ట్ తయారు చేసుకుంటారు. ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిపి బ్రహ్మలోకం వస్తారు. బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మగారు అక్కడ సాధనలో ఉంటారు అనమాట. అంటే యోగంలో ఉంటారు. ధ్యానం అనుకోండి, ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉంటే ఆయన ధ్యానంలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయ, ఈ తండ్రి పిలవబోతుంటే కూతురు వద్దు, డిస్టర్బ్ చెయ్యొద్దు, ఆయన సాధనలో ఉన్నారు, అలా డిస్టర్బ్ చేయకూడదని అలా వెయిట్ చేస్తారంట. ఆయన కళ్ళు తెరిచి చూసేంత వరకు వెయిట్ చేస్తారు. కొంత సమయం తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తారు. అప్పుడు ఈ తండ్రి ఏమో గౌరవంగా మర్యాదగా దండం పెట్టి ఈ ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంత రెస్పెక్ట్ గా తల్లి కూతురు ఇద్దరు మాట్లాడి, ఏంటి ఇక్కడ వచ్చారు, ఏంటి సంగతి అని బ్రహ్మదేవుడు అడిగితే, ఇలాగండి ఇది సంగతి, ఇప్పుడు ఈ లిస్ట్ లోన మీరు నా బిడ్డకి తలరాతలు రాస్తారు కదా బ్రహ్మ, నా బిడ్డ భర్త ఎవరో మీరు చెప్తే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అంటారు. అయితే బ్రహ్మదేవుడు ఎవ్వరూ కాదయ్యా అంటారు. అదేంటండి అలాగంటున్నారంటే, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయంలో ఈ రాజులందరూ గతించిపోయారు, ఆ సమయం ఎప్పుడూ వెళ్ళిపోయింది, అసలు మీ రాజ్యమే అక్కడ లేదు, నేను మళ్ళీ కళ్ళు తెరిచే సమయం వరకు, అంటే ఈ బ్రహ్మలోకంలో ఒక క్షణము, మీ భూలోకంలో ఇన్ని వేల సంవత్సరాలు దాటిపోయింది. అక్కడ మీ వాళ్ళంటే ఎవరు లేరు, ఆ కాలమే లేదు, ఇదే లేదు, అంత మాయమైపోయింది, ఎవ్వరూ లేరు, అంత కాలగర్భంలో కలిసిపోయింది, కనుక ఈ లిస్టులో ఉన్నవాడెవడూ జీవించి లేడు, మీరు ఇక్కడ వరకు రావడం వల్ల మీరు మిస్ అయ్యారన్నట్టుగా చెప్తారు. అయితే మరి అప్పుడు ఈ రేవతి అంటే బలరాముడు భార్యగా పుట్టినప్పుడు రేవతి తన పేరు, అక్కడ రాజుకి భార్య కూతురుగా ఉన్నప్పుడు పేరు నాకు గుర్తులేదు. అప్పుడు అంటే నాకు నా వరము ఇదైపోయినట్టేనా, మరి నాకు ఇంకా వివాహం జరగనట్టే కదా అని అంటది. లేదమ్మా, వివాహం జరుగుతుంది, ఎందుకంటే నువ్వు వరం పొందావు, సాధన చేసావు, అయితే నీ క్వాలిటీస్ అంటే నీ భర్తలో ఏ క్వాలిటీస్ ఉండాలని నువ్వు కోరుకున్నావో ఆ 2 క్వాలిటీస్ ఉన్నవాడు ఈ విషయంలో ఒకే ఒక్కరున్నారు.
ఎవరయ్యా అంటే ఆదిశేషుడు. అతనే నీకు అతను ఒక్కడికే ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని విష్ణుమూర్తి వచ్చి చెప్తారనమాట. అతన్ని చేసుకుంటావా అంటారు. నాకు ఓకే అని చెప్తాడు. అయితే అయితే నీకు ఓకే అయితే మాత్రం ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. కొంత సమయం నువ్వు వెయిట్ చేయాలి. చాలా సమయం పడతది. కానీ వెయిట్ చేయాలి. ఇతను జన్మ తీసుకున్నప్పుడు, ఇతను మానవ శరీరంతో జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు కూడా స్త్రీగా జన్మ తీసుకొని అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఆ విధంగా నీ వరము నెరవేరుతది. నీ కోరిక నెరవేరుతది. అన్నీ పూర్తవుతాయి. అంటే ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను అని చెప్తదావిడ. అంటే ఇక్కడ ఏంటి మనకర్థం? కాలము, కాలాతీతం అని 2 ఉన్నాయి. ప్రతి సమయాన్ని అంటే ఇక్కడ ఉన్న మన 1 డే ఈస్ 24 అవర్స్, 1 మంత్ ఈస్ 30 డేస్, 12 మంత్స్ ఈస్ 1 ఇయర్. ఈ లెక్కలు ఈ భూమండలం వరకు మాత్రమే పరిమితం. ఇది దాటితే లెక్క మారిపోద్ది. ఇంకొంచెం దాటితే ఇంకా లెక్క మారిపోద్ది. అది కాలాతీతం. కాలము, కాలాతీతము. అంటే ఈ క్షణము మనది. గడిచిన క్షణము, రాబోయే క్షణము కాలాతీతం. ఇది కాలము, మిగతాదంతా కాలాతీతం. ఎక్కడికెళ్తామో, ఏ లెక్కలు ఏం తెలీదు. అందుకనే పరమాత్మ ఏమంటారంటే, ఇంత పెద్ద విశ్వంలోన ఒక అడుగు అటు వేస్తే సమయం మారిపోద్ది. ఒక అడుగు ఇటు వేస్తే సమయం మారిపోద్ది. అందుకొని విశ్వం లెక్కలని పక్కన పెడదామండి. ఇండియా ఉంది. ఇండియా టైమ్ లైన్ గ్రీన్విచ్ మీన్ టైం, ఆ లాంగిట్యూడ్ ప్రకారము ఐఎస్టి అంటాం. ఆ పక్క దేశం అయిన ఇటుపక్క మలేషియాకి, లేదంటే ఈ సింగపూర్‌కి, వీటికి వెళ్తే టైం మారిపోద్ది. మనకిప్పుడు సాయంత్రం 5 అయితే ఇదే టైంలోన వాళ్ళకి ఈవినింగ్ 7:00, 9:00 మనకంట ముందుంటారు. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకంట 11:30 గంటలు వెనక్కుంటది. ఒక ఏరియా. ఒక ఏరియా 10 గంటలు వెనక్కుంటది. ఇదే సమయము మన సమయంలో ఈ టైంకి వాళ్ళ సమయం వేరేగా ఉంటది. వీళ్ళ సమయం వేరేగా ఉంటది. భూమి మీద ఇటు నుంచి అటు చక్కర కొట్టేసరికి టైం మారిపోద్ది. ఆ గ్రీన్‌విచ్ మెరిడియన్ దాటామా వాచ్‌లు మార్చేస్తారు. వాచ్‌లో టైం ఇలా సెట్ చేసుకోండి అని ఫ్లైట్‌లో చెప్తారు. చెప్తారా చెప్పరా? ఒక లాంగిట్యూడ్‌కి 4 మినిట్స్ టైం మారిపోతది. ఆ లాంగిట్యూడ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ సమయం వర్తిస్తది. సమయం ఎక్కడుంది? ఎంత స్థిరంగా ఉంది? అలాగని లేదా? ఉంది. అందుకే ఈ క్షణమే నీది. ఈ క్షణంలో నువ్వేం చేస్తున్నావు అదే లెక్క అంటారు. అది కాలం. కాలాతీతం. ఏ క్షణం ఈ ఈ ఈ క్షణంలో జరిగిన దాని యొక్క ప్రభావము భవిష్యత్తులో ఉంటది. ఈ క్షణంలో ఈ విధంగా జరగడానికి కారణము గతంలో ఉంటది. ఈ 3 కలిస్తేనే మనం. అందుకే ఎప్పుడూ కాలంలో కాదు, కాలాతీతంగా ఉన్నవాడికి కాలంలో ఉన్న పని యొక్క ప్రభావం అర్థమవుతది. పరిస్థితి అర్థమవుతది. ఈరోజు ఈ క్షణం నాకిది జరిగిందంటే గతం యొక్క ప్రభావం ఎంతుంది? ఈ క్షణం యొక్క ప్రభావం భవిష్యత్తు మీద ఎంత ఉంటదనేది ఆలోచన ఉన్నవాడు ఎప్పుడు కూడా కాలాతీతంలో ఉన్నట్టే లెక్క. అది చెప్తున్నారిక్కడ. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా క్లారిటీగా చెప్తారు. 17వ శ్లోకం. వేయి చతుర్యుగముల కాలము. ఇప్పుడు లెక్కలొచ్చాయి. కాలం లెక్కలొచ్చాయి ఇప్పుడు. ఇప్పుడు బ్రహ్మలోక పర్యంతము అన్నీ కూడా ఏంటిది పునరావృత్తములని చెప్పారు కదా! మరి బ్రహ్మలోకం టైమింగ్స్ ఏంటి? ఎంత లెక్కలు? ఇప్పుడు మన భూలోకం టైమింగ్స్ ప్రకారం బ్రహ్మలోకం టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. 1000 చతుర్యుగముల కాలము, 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకి ఒక పగలు అనియు, అంతే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. కాలతత్వాన్ని తెలుసుకున్నవాడు యోగి. ఏ యోగి అయితే కాలతత్వాన్ని కరెక్ట్ గా తెలుసుకుంటారో వాళ్ళే నిజమైన యోగి. 1000 చతుర్యుగముల కాలము అంటే ఏంటండి? చతుర్యుగములు 4 యుగాలు. సత్య, త్రేత, ద్వాపర, కలి. ఇవి 4 యుగాలు. ఈ 4 యుగాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం లైన్ అన్నమాట. ఆయుర్దాయం. మనిషికి ఎలాగ ఆయుర్దాయం ఉందో యుగానికి కూడా ఆయుర్దాయం ఉంది. ఓకే. ఈ 4 యుగాల యొక్క ఆయుర్దాయం మొత్తాన్ని కలిపితే, యాడ్ చేస్తే, కూడిస్తే, దాన్ని 1000తో 1000తో మల్టిప్లై చేస్తే అది బ్రహ్మగారికి
ఒక పగలు. ఓకే, అంతే సమయము ఒక రాత్రి. తెలిసిన యోగులు కాలతత్వమును నిజంగా ఎరిగినవారు. ఈ ఈ ఈ కాలం, ఇక్కడ ఉన్న కాలము, అక్కడ ఉన్న కాలము అంటే ఇప్పుడు చూద్దాం, లెక్క కూడా చూద్దాం. కలియుగము 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుర్దాయం. ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు కలియుగానికి డబల్. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు కలియుగానికి 3 రెట్లు. కృతయుగము 17,28,000 సంవత్సరాలు కలియుగానికి 4 రెట్లు. ఈ 4 యుగాల యొక్క ఆయుర్దాయం కలిపితే, లైఫ్ స్పాన్ కలిపితే ఎంత అవుతుంది? 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలని దివ్య యుగం అంటారు. ఓకే, అంటే 4 యుగాల యొక్క కాలాన్ని, సమయాన్ని, సంవత్సరాల్ని, ఏజ్ ని కలిపితే దివ్య యుగము. ఈ దివ్య యుగాన్ని ఇంటూ 1000 చేస్తే బ్రహ్మగారికి ఒక పగలు. ఓకే, ఈ దాన్ని తెలుగులో దాన్ని ఇప్పుడు 4 lakhs, 4 crores, 4,000 crores, 400 crores ఇంగ్లీష్ లో అంటాం. మరి తెలుగులో ఏమంటామండి? తెలుగులో కూడా ఆ నంబర్కి ఒక పేరు ఉంటది కదా. 4 అర్బుదములు. 4 అర్బుదముల 32 కోట్ల సంవత్సరాలు. కోటి దాటితే అర్బుదం. 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 100 లక్షలు, 100 లక్షలు, 100 లక్షలు, కోటి కావాల. కోటి తర్వాత అర్బుదం. 100 కోట్లకు అర్బుదమేమో, నా తెలియదు. సో ఇక్కడ ఏంటి? 432 పక్కన 7 సున్నాలు ఇంటూ 1000 చేసాం కదా. 43,20,000 సంవత్సరాల్ని ఇంటూ 1000 చేస్తే అది ఒక ఏమంటాము, బ్రహ్మకి ఒక పగలు. ఓకే, బ్రహ్మదేవుడికి ఇది ఒక పగలతో సమానం. సో అది ఒక రాత్రి. అంటే మన భూమి మీద ఉన్న ఒక సంవత్సరము, భూమి టైం సంవత్సరాలు కదా. బ్రహ్మగారి కాలము 4 అర్బుదముల 32,000 కోట్ల సంవత్సరాలు. అంటే మనకి ఒక పగలు. మనకి 24 hours ఎంతో, బ్రహ్మదేవుడికి 4 అర్బుదముల 432 పక్కన 7 సున్నాలు. 432 పక్కన 7 సున్నాలు ఒక డే, ఒక రోజు. అదే విధంగా ఒక పగలు, 12 గంటలు మనకి పగలు. అదే విధంగా ఆయనకి ఈ 432 పక్కన 7 సున్నాలు ఒక పగలు, మనకి 12 గంటలు రాత్రి. అదే విధంగా ఆయనకి 432 పక్కన 7 సున్నాలు రాత్రి. ఇది సమయం, సమయం యొక్క లెక్క. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఇప్పుడు అన్ని సంవత్సరాలు అని లెక్క తెలుసుకుంటే ఎలాగ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నట్టు, కాలం యొక్క లెక్క ఎలాగ అర్థం చేసుకున్నట్టు, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. 18 చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి, అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును, అంటే ప్రకటితములగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. సో ఈ లెక్కలన్నీ మనకి ఎందుకు చెప్పారు? కృష్ణుడు కాలతత్వాన్ని తెలియజేయడానికి ఈ లెక్కలు ఎందుకు చెప్పారు అంటే, ఈ సృష్టి మొత్తము కూడా బ్రహ్మ యొక్క పగటి కాలము, అంటే బ్రహ్మ యొక్క మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే ప్రకటితమవుతుంది. పగటి కాలం స్టార్ట్ అవ్వగానే, అంటే డే, బ్రహ్మగారి యొక్క డే స్టార్ట్ అవ్వగానే ఈ సృష్టి అంతా కూడా అవ్యక్తము నుండి వ్యక్తమవుతుంది. రాత్రి కాలం స్టార్ట్ అవగానే ఈ వ్యక్తమైందికంతా కూడా మళ్ళీ లయమైపోతుంది. అంటే సృష్టి యొక్క, బ్రహ్మాండం యొక్క లైఫ్ స్పాన్ అది. బ్రహ్మాండం యొక్క ఆయుర్దాయం ఏంటి? 4 అర్బుదముల 32,000 కోట్ల సంవత్సరాలు. ఈ బ్రహ్మాండం యొక్క ఆయుర్దాయం, వయస్సు.
ఆ బ్రహ్మాండం ఉత్పన్నమవుతుంది. అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును. అంతవరకు లేవా అంటే ఉన్నాయి, సూక్ష్మంగా ఉన్నాయి. అప్పుడేమవుతాయి? స్థూల రూపాలు బయటకొస్తాయి. స్థూలంగా ఉత్పన్నములవుతాయి, బయటికి కనిపిస్తాయి. మళ్ళీ రాత్రి సమయం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ లయమైపోతాయి. ఇది ఎలా జరుగుతది? దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు సైన్స్ ప్రకారం. ఒక ఒక పెద్ద అగ్నిగోళము ఇలాగ విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం చెందినప్పుడు ఏంటిది, చిన్న చిన్న తునకల్లాగా జల్లుకుపోయాయి. ఇవన్నీ కూడా ప్లానెట్స్ గా మారాయి. ఇవన్నీ ప్లానెట్స్ అయ్యాయి. అందులోంచి జీవం వచ్చింది. అందులోంచి ఉత్పన్నమయ్యాయి. సృష్టి ఒక విస్ఫోటనం నుంచి జరిగింది అని అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు సైంటిస్టులు ఓయమ్మో చాలా రిసర్చ్లు చేసి కనిపెట్టారు. కానీ ఈ సత్యాన్ని, సృష్టి యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, సృష్టి యొక్క ఆయుర్దాయం ఎంత, ఈ బ్రహ్మాండం యొక్క ఆయుర్దాయం ఎంత, ఏంటి అనేది మొత్తం 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశారు. చరాచర ప్రాణులన్నీ, చర అచర అంటే చెరించేవి, చెరించనివి అన్ని ప్రాణులు కూడా బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును. అవ్యక్తం నుంచి వ్యక్తమవుతాయి. ఈ అవ్యక్తము వ్యక్తం అంటే కామన్ గా చెప్పే ఎగ్జాంపుల్, పాలు తీసుకున్నప్పుడు పాలల్లో వెన్న ఉంటది, మేగడ ఉంటదని తెలుసు, కానీ ఇక్కడ కనిపించట్లా. అవునా? పాలని మరిగిస్తాం, కాస్తాం, కాసి చల్లారిస్తాం, చల్లారినప్పుడు మేగడ ఫామ్ అవుతుంది. చల్లారిన పాల్లో పెరుగు తోడు వేస్తే పైన ఉన్నది, ఆ పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నని మరిగిస్తే నెయ్యి వస్తుంది. ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందండి? పాలల్లోంచి వచ్చింది. పాలుగా ఉన్నప్పుడు మనకు నెయ్యి కనిపించిందా? కనిపించలే. అప్పుడు నెయ్యి ఏంటి? అవ్యక్తం. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత వ్యక్తమయ్యింది. అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యింది అంటే లేదు అనే భావన నుంచి ఉన్నాను అని చూపించింది. అర్థమైందా? అంతే. లేదా ఉంది, ఉందా లేదు, ఇది లెక్క. ఏది లేదనుకుంటాం, ఉంటాయి, అక్కడే ఉంటాయి. అది ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడుతుంది, అప్పుడే కనిపిస్తుంది. ఓకే, సో అదనమాట. చరాచర ప్రాణులన్నీయు బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును. అవి అలా ప్రకటితమవుతాయి. అంటే ప్రకటితమగులగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తములందు లీనమగును. ఇక్కడ ఒక బిగ్ బ్యాంగ్, ఒక విస్ఫోటనం జరిగి అంతా సృష్టించబడింది. ఓకే, ఈ సృష్టించబడిన సృష్టి అలానే ఉండిపోయిందా? మళ్ళీ దాని యొక్క సమయం పూర్తయిన తర్వాత బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాది. బ్లాక్ హోల్ అనేది ఒక చిన్న అంటే ఒక అట్రాక్షన్ లాగా ఉంటది అనమాట. ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటది. గూగుల్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి బిగ్ బ్యాంగ్ థియరీ బ్లాక్ హోల్ టైప్ చేయండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. భలే వీడియోస్ ఉన్నాయి దాని గురించి. ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ సృష్టి అంటే దాని యొక్క కాలం అయిపోయిన తర్వాత, దాని యొక్క సమయం అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా అందులోకి లాగివేయబడుతుంది అనమాట. జీవశక్తి ఉన్నంతకి జీవం ఉంటుంది. జీవశక్తి నశించిన తర్వాత తనని ఆపేది ఏమీ ఉండదు. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరో చనిపోయారు. వాళ్ళు చనిపోక ముందు వాళ్ళు జీవశక్తితో ఉన్నారు. శరీరం కదులుతుంది, కదలికలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ జీవము శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయిందో, ఆ శరీరము గంట, 2 గంటలు, 4 గంటల తర్వాత అది డీకే స్టార్ట్ అవుతుంది, నశించిపోవడం స్టార్ట్ అవుతుంది. అందులోంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది, స్టార్ట్ అవుతా ఉంటది. అవునా కాదా? దేని వల్ల వస్తుంది? ఈ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరంలో బ్యాక్టీరియా ఉంది. కానీ ఈ బ్యాక్టీరియా తన ప్రభావం చూపించకుండా ఈ జీవశక్తి దాంతో పోరాడుతూ ఉంటదన్నమాట, అడ్డుతా ఉంటది. ఎప్పుడైతే శరీరంలో జీవశక్తి పోయిందో, అంటే ఈ జీవాత్మ బయటికి వెళ్ళిపోయిందో, ఈ బ్యాక్టీరియాని ఆపేది ఏదీ లేదు.
అప్పుడు దీని ప్రభావం చూపిస్తదనమాట. అందుకని అది పోతా ఉంటది. అంటే ఏంటి? ఎప్పుడైతే జీవశక్తి కోల్పోయిందో అది నశించడం ప్రారంభమవుతది. అదే విధంగా ఈ విశ్వంలో కూడా ఏదైనా ఒక గోళము, ఒక 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 సెలెస్టియల్ బాడీస్, హెవెన్లీ బాడీస్ ఏదైనా అనుకోండి. ఇవి నశించిపోయినప్పుడు అందులోకి లాగివేయబడతాయి. బ్లాక్ హోల్‌లోకి. అంటే అందులోకి వెళ్ళిపోయి అవి మళ్ళీ పునర్జీవితం అవ్వడానికి, మళ్ళీ జీవించేంత శక్తి తెచ్చుకోవడానికి అక్కడ కొన్ని ఫోర్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొంత రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కెమికల్ రియాక్షన్స్ జరిగి శక్తి పుంజుకొని ఈ బ్లాక్ హోల్ మొత్తం అన్నిటిని ఇలా లాక్కుంటూ ఉంటదన్నమాట. చాలా ఫోర్స్ ఉంటది దీనికి. చాలా మాగ్నెటిక్ ఫోర్స్. ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శిథిలమైపోయిన వస్తువునైనా సరే టంగున లాగగలదు. తనలోకి లాక్కోగలదు. లాగి అక్కడ రియాక్షన్ జరుగుతా ఉంటది. ఇది ఇలాగా జరిగి ఈ బ్లాక్ హోల్ అంతా కూడాన ఇలాగ ఒక ముద్ద. మనం దీపావళి సామాన్లు కాల్చుకుంటాం గదా! కాల్చుకున్నప్పుడు వెన్న ముద్దలంటాం. వెన్న ముద్దలు కాలుస్తాం. అది చూడండి ఎలాగ అగ్ని ముద్దలాగా ఉంటది. చిట్పట్ పేలుతది. ఆ తర్వాత కూడా ఎంతసేపు వరకు అందులో అగ్గి ముద్దలాగా ఉంటది. ఆ విధంగా ఈ బ్లాక్ హోల్ ఉంటదన్నమాట. తన లోపలికి అన్నిటిని ఇమిడ్చుకుంటది. ఇలాగ మొత్తం లోపల చాలా చైన్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి అది తనంతట తానుగా శక్తిని పుంజుకుంటది. ఇది ఇలాగ ఒక అగ్నిగోళంలాగా ఒక ముద్దలాగా తయారయ్యి తన లోపల ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఉండి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాసెస్ జరుగుతదన్నమాట. ఈ ప్రాసెస్ జరిగి కొన్ని వేల సంవత్సరాలు. కొంత అంటే ఆ గంట, 2 గంటలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. కొన్ని వేల సంవత్సరాల సమయం తర్వాత ఇది మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయ్యి అందులోంచి మళ్ళీ శక్తివంతమైన గోళాలు బయటకొస్తాయన్నమాట. సో, ఇదే ఇక్కడ చెప్తున్నారు. సైన్స్ దేన్నైతే కనిపెట్టిందో దాన్ని కృష్ణుడు ఆల్రెడీ చెప్పేశారు భగవద్గీతలో. అక్షర బ్రహ్మ యోగంలో. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలం ప్రారంభ సమయంన అవే అవ్యక్తంలో లీనమైపోతాయి. అంటే బ్లాక్ హోల్‌లోకి వెళ్ళిపోతాయి. బిగ్ బ్యాంగ్‌లో బ్లాస్ట్ అయ్యి తయారవుతాయి. బ్లాక్ హోల్‌లోకి వెళ్ళిపోయి లయమైపోయి మళ్ళీ రెడీ అవుతుంటాయన్నమాట. ఓకే. అది. నెక్స్ట్ 19 పార్థ ఈ భూత సముదాయమే ప్రకృతి వశమున మాటిమాటికి ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. భూత సముదాయము అంటే ప్రాణులన్నీ కూడా ప్రకృతి వశమున మాటిమాటికి ప్రకృతి యొక్క సహాయముతో మాటిమాటికి ఉత్పన్నమగుచుంటాయి. నశించిపోతుంటాయి, ఉత్పన్నమవుతుంటాయి. ఇది కామన్ గా జరుగుతా ఉంటది. నిత్యం జరుగుతుంటది ఈ ప్రక్రియ. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును. ఇక్కడ రాత్రి ప్రారంభ కాలంలో లీలమైపోవడం అంటే మరణము, శిథిలమైపోవడం. మన లైఫ్ ఇప్పుడు యూనివర్స్ యొక్క ప్రణాళికని మన యొక్క ప్రణాళికతో కంపేర్ చేసుకుంటే మనకు అర్థమైపోతది. రాత్రి కాలం అంటే మరణం, శిథిలమైపోవడం, నశించిపోవడం. మళ్ళీ పగటి ప్రారంభ కాలంలో ఉత్పన్నం అవడం అంటే జననం, పుట్టడం. ఈ విధంగా మరణము, జననము. ఈ భూత సముదాయం అంతా కూడా ప్రతి దానికి దాని యొక్క ఆయుర్దాయం ప్రకారం, దాని యొక్క లైఫ్ స్పాన్ ప్రకారం పుడుతుంటది, మరణిస్తుంటది. ఇది కామన్ గా జరుగుతూ ఉంటది. బిగ్ బ్యాంగ్, బ్లాక్ హోల్ ఈ థియరీ ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ ఆ అవ్యక్తము కంటేను పరమ విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము. ప్రాణులన్నీను నశించినను ఆ పరమ పురుషుడు మాత్రం నశించడు, నిత్యుడే. అంటే పరమాత్మకి నాశనం లేదు. కాలం వీటన్నిటికీ కూడా ఒక కాల పరిధి ఉంది. పరమాత్మకి ఆ పరమ పదానికి కాల పరిమితి లేదు. కాలానికి అతీతంగా ఉంటది. ఇది కాలము, ఇది కాలానికి అతీతము అని క్లారిటీ ఇస్తున్నారు. అవ్యక్తము కంటే పరమైన అవ్యక్తము అంటే ప్రకటితమైన దానికంటే కూడా పరమైనది, ఉన్నతమైనది, హై నెక్స్ట్ లెవెల్ విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము. అంటే మన ఆలోచనకు కూడా అందనిది, మన లెక్కలకి అర్థం కానిది, విలక్షణమైనది, డిఫరెంట్ గా ఉండేది, శాశ్వతంగా ఉండేది. నశించడం, పుట్టడం, గిట్టడం, చావడం, రావడం. ఇప్పుడు ఒక అగ్నిగోళం బద్దలయ్యి ఇవన్నీ వచ్చాయని చెప్పారు. మరి ఈ అగ్నిగోళం ఎక్కడి నుంచి వచ్చింది?
దాన్ని ఇంకా కనిపెట్టలే. ఓకే. అర్థమవుతుందా? సో, అది వీటన్నిటికి అతీతంగా బిగ్ బ్యాంగ్‌కి, బ్లాక్ హోల్‌కి అతీతంగా ఉండేదే పరమాత్మ. పరమపదము. ఆ పరమ పురుషుడు మాత్రం నశింపడు. ఆయనకి నాశనం అంటూ లేదు. పుట్టుక లేదు, నాశనము లేదు. అంటే నిత్యము ఉంటారు. ఈ ఈ ఈ ఈ లెక్కల ప్రకారమే నిరంతరము, నిత్యము, నాశనం లేనివాడు, అవినాశి అనే పదానికి అర్థం ఇది. అందుకే ఈ క్లారిటీ ఈ కాలం యొక్క లెక్కలతో మనకి అందించారు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. దీనినే అక్షరము అంటే క్షరము కానిది అంటే నాశనము కానిది. కాలానికి, లోకాలకి, అన్నింటికి అతీతంగా ఉండేదే పరమాత్మ తత్వము, పరమాత్మ, పరమ పదము. అందుకే దాన్ని అక్షరము, క్షరము కానిది. బ్రహ్మలోకం నాశనం అయిపోవచ్చు, ఇంకోటి నాశనం అయిపోవచ్చు, ఇంకోటి నాశనం ఇది అవ్వదు. దీనికి ఎండ్ అంటూ లేదు అని మనకి తెలియజేస్తున్నారు. అక్షరం అంటే ఏంటయ్యా అంటే కాలానికి అతీతంగా ఉండేదే అక్షరము. క్షరము కానిదే అక్షరము. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. అందరూ రీచ్ అవ్వాలనుకునేది, అందరూ చేరాలనుకునేది, ప్రతి ఆత్మ చేరాలనుకునేది ఈ స్థితికే. జననము, మరణము, నాశనము, పుట్టుక అనే స్థితిని దాటాలి. ఆ స్థితిని దాటితే ఏ స్థితికి చేరుతాదో అదే నా స్థితి. పరమాత్మ స్థితి. పరమ ధామము. పరమాత్మ ఉండే ధామము. పరమతత్వము. ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరంధామమును చేరిన వారు మరల తిరిగిరారు. ఎవరైతే ఈ స్థితికి చేరుతారో వాళ్ళు మరల తిరిగిరారు. అంటే ఏంటి? ఎవరైతే ఈ జనన మరణ చక్రం యొక్క లెక్కలు తెలుసుకుంటారో, మనిషే పుడుతున్నాడు, మనిషే చస్తున్నాడు, మనిషికే ఈ కష్టాలు, మనిషి అనేవాడికే ఈ బాధలు, నాకే ఈ బాధలని అనుకుంటున్నావా? ప్రతి దానికి పుట్టుక, గిట్టుక ఉంది. బ్రహ్మలోకానికి కూడా, బ్రహ్మకి కూడా పుట్టుక, గిట్టుక ఉంది. పునరావర్తన అవ్యక్తము, వ్యక్తము ఉంది. పగలు, రాత్రి ఉంది. నశించడము, మళ్ళీ పుట్టడం అనేది ఉంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి, ప్రతి గోళము, ప్రతి లోకము, ప్రతీది కూడా పుడుతుంది, గిడుతుంది. సో, నాకే ఈ కష్టాలు అనుకుంటున్నారు కావల్ల. నో, నో, నో. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి, ప్రతి డైమెన్షన్, ప్రతి ప్లానెట్‌కి కూడా, ప్రతి గ్యాలక్సీకి, ప్రతి నక్షత్ర మండలానికి కూడా ఒక టైమ్ లైన్ ఉంది. ఒక ఆయుర్దాయం ఉంది. ఆ ఆయుర్దాయం స్టార్ట్ అయినప్పుడు పుడతారు. ఆ ఆయుర్దాయం పూర్తయిపోతే నశించిపోతారు. ప్రతి దానికి కాల పరిమితి ఉంది. అంటే చూడండి, మనకి పురాణాల్లో చెప్తారు. రాక్షసులు సాధన చేస్తారు. వరం అడుగుతారు. వరం అడిగితే ఆ వచ్చిన దేవతలు ఎవరు కూడా ఈ సృష్టిలో మరణం లేనిదంటూ ఏదీ లేదయ్యా. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ప్రాణి అంటే మనం కేవలం మన దృష్టిలో చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు అనుకుంటాం. గోళాలు కూడా ప్రాణులే. ఒక రకం ప్రాణం. మరి భూమాతలోన జీవం లేదా? ఈ గోళంలో జీవం లేదా? ఉంది కదా! సో, అది కూడా ఒక ప్రాణి. అన్నిటికీ కూడా మరణం అంటూ ఉంటుంది. నువ్వే పుడుతున్నావు, నువ్వే చనిపోతున్నావు అనుకుంటున్నావు గావల్ల. అలాంటి ఆలోచనే పడకు. సృష్టిలో ప్రతి ఒక్కదానికి కూడా ఒక ఆయుర్దాయం ఉంది. దాని ఆయుర్దాయం ఉన్నంతకి అది జీవిస్తది. దాని ఆయుర్దాయం పూర్తయిన తర్వాత అది నశిస్తది. మళ్ళీ జన్మ తీసుకుంటది. ఈ జీవించడం, మరణించడం, పునర్జన్మ అనేది ప్రతి దానికి ఉంది. అయితే దాన్ని దాటాలా అంటే దానికి అర్థం ఏంటి? ఈ పరమ పదము, పరమాత్మ తత్వము, ఈ పరమద పదం చేరిన వారు తిరిగి రారు అంటే అర్థం ఏంటి? ఈ జనన మరణానికి సంబంధించిన భయం నుంచి విముక్తి. జననానికి రెడీ, మరణానికి రెడీ, జన్మకి రెడీ అనే రెడీనెస్ అన్నమాట. అది ఎక్కడొస్తది? ఎక్కడ రావాలా? జీవుల్లోన, జీవాత్మలోన, ఆత్మలోన అన్నింట్లోన రావాలా. ఆ భయం నుంచి నన్ను నేను రిలీజ్ చేసుకోగలిగిన రోజే నేను పరమాత్మ స్థితికి చేరినట్టు. మరలా తిరిగి రారు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరల తిరిగి రారు. ఓ పార్థ, సమస్త భూతములు అంటే ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నవి.
ఈ ప్రాణులన్నీ ఎక్కడున్నాయి? ఆ పరమాత్మలోనే అంతర్గతములై ఉన్నాయి. అంటే ఎక్కడో ఉన్నారు, ఆ పరంధామం ఎక్కడో ఉంది, అక్కడికెళ్తే మనం తిరిగి రామంటారా? మళ్ళీ చూడండి, క్లారిటీ చూడండి. పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నాయి. ఇయన్నీ ఎక్కడో ఉన్నాయనుకోవద్దు, ఆయన లోపలే ఉన్నాయి. ఆ సచిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై, అంటే పూర్ణమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడు. మనమందరము పరమాత్మలోని భాగాలమే. ఆయన ఎక్కడో విడిగా ఉన్నారని మళ్ళీ భ్రమల్లోకి వెళ్తున్నారు కావాల. నో నో నో, మనమందరము ఆయనలోనే అంతర్గతమై ఉన్నారు. అంటే ఈ విశ్వమంతా ఆయనే అయినప్పుడు, ఈ విశ్వంలో ఉండే గోళాలన్నీ కూడా ఆయనలో ఉన్నట్టే కదా, ఆయనలోని అంతర్గతాలే కదా. ఆ సచిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తు అంతయు వ్యాప్తమై పూర్ణమై ఉన్నది. అలా విస్తరిస్తుంది జగత్తు, అలా విస్తరిస్తూ ఉంది. ఇంకా 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 ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్. విశ్వం యొక్క ఆది ఎక్కడ, అంతం ఎక్కడ అంటే ఎవడికి తెలియదు, కనిపెట్టలేం. అది అలాగ డెవలప్ అవుతా ఉంది. ఏది కూడా అలా ఉండిపోదు కదా, ప్రతిది కూడా డెవలప్ అవుతూ ఉంటది. అదే విధంగా ఇది కూడా డెవలప్ అవుతూ ఉంది, వ్యాప్తమై ఉన్నది, మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి, అంటే పూర్ణమై ఉన్నది, మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడును అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడు. మనలో దైవం పట్ల విశ్వాసం, పూర్ణమైన విశ్వాసం, అనంతమైన విశ్వాసం ఉన్నప్పుడే మనకి అర్థమవుతాది. లభ్యుడంటే తెచ్చుకోవడమా, మన దగ్గర తెచ్చి కూర్చోబెట్టుకోవడమా, లేదంటే మనం అక్కడికి వెళ్ళిపోవడమా కాదు, అర్థం చేసుకోవడం. ఇది కాలం యొక్క తత్వం, కాలాతీతుడి యొక్క తత్వం. అటువంటి అంత అమోఘమైన, అంత అనిర్వచనీయమైన, అంతటి కాలానికే అతీతమైన ఆ పరమాత్మని ఎలాగయ్యా చేరేది అంటే చాలా ఈజీ అయ్యా. అనన్య భక్తి. నీకు నీకు ఏంటది, విశ్వాసం, దృఢమైన విశ్వాసం నీ మనసులో ఉంటే చాలు, ఆయన దొరుకుతాడు. ఆయన్ని చేరొచ్చు, ఆయన్ని చూడొచ్చు, ఆయన్ని అర్థం చేసుకోవచ్చు, ఆయన్ని తెలుసుకోవచ్చు, లభ్యుడగును, దొరుకుతాడు. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే. ఓహో, అంత పెద్ద దేవుడు ఏ పూజలకు దొరుకుతాడు, ఏ యాగాలకు దొరుకుతాడు, ఏంటి సమయానికే అతీతంగా ఉండే ఆ పరమాత్మ ఎలా దొరుకుతాడయ్యా అంటే అనన్య భక్తికి మాత్రమే లభ్యుడు, విశ్వాసంకి మాత్రమే దొరుకుతారు. మనలో విశ్వాసం ఉంటే అర్థమవుతారు, దొరుకుతారు. ఎంత సింపుల్ చూడండి. ఓ భరతశ్రేష్ఠ, ఇది కాలతత్వం 16 నుంచి 22. కాలం యొక్క తత్వము, కాలాతీతుడి యొక్క తత్వం. ఇరవై 23 నుంచి 28 ఈ శ్లోకాలు. ఈరోజు బాగా లేట్ అయింది. యాక్చువల్గా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అనుకున్నా. చెప్పుకుందామా, ఇంకో రోజు చెప్పుకుందామా? మీకు టైం ఉందంటే నాకు ఓకే. కంటిన్యూ చేసేద్దామా? యా, ఓకే. నెక్స్ట్ డే మేడం. నెక్స్ట్ డేయా? ఓకే, నెక్స్ట్ డే చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ
రెండు రకాల సాధకుల గురించి, వాళ్ళు చేరే గమ్యం గురించి, ఆ గమ్యానికి ఉన్న పేర్ల గురించి, వాటన్నిటి గురించి వివరంగా చెప్తారు ఈ 6 శ్లోకాల్లో. యోగులు ఎటువంటి వాళ్ళు ఎటువంటి స్థలానికి చేరుతారు అనేది చెప్తారు. సరే, మనం రేపు చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.